అండి పైల్స్ అనేది ఒకటి ఉందని అందరికీ తెలుసు. పైల్స్ వస్తే ఎలా ఉంటుందనేది తెలుసు. మీరు జనరల్‌గా చూసుంటారండి. పైల్స్ వచ్చిన వాళ్ళ బొమ్మలు ఎలా పెడతారండి? ఒక ముళ్ళ కంప పెట్టి దాని మీద మనిషి కూర్చున్నట్టు ఫోటోలు చూపిస్తారండి. అంటే యాడ్‌లో చూపించిన అంటే నిజంగా పైల్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి అలానే ఉంటుందండి. ఆపరేషన్లు అంటారు. అంటే పైల్స్, ఫిష్యూర్, ఫిస్టులా ఈ మూడు ఒకే జాతికి సంబంధించిన రోగాలండి. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది దేని వల్ల కదండి, మీరు ఇది ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మీకు రక్తనాళాలు వెయిన్స్ అంటారండి. వెయిన్స్ లో బ్లడ్ ఆగిపోయి మీకు ఎన్లార్జ్ అయిపోతుందండి. దానివల్ల మీరు బాత్రూమ్కి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి రకరకాల మందులు వాడుంటారు. రకరకాల ఆపరేషన్ చేయించిన తర్వాత నెలలో రావచ్చు, 3 నెలల్లో రావచ్చు, 6 నెలల్లో రావచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు పాటించి చూడండి. మీకు వారం రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ తెలిసి తీరుతుంది. ఏమంటే మీరు ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుందని మీరెట్లా చెప్తారండి? మీరు వాడితేనే కదండి మాకు తెలుస్తుంది. అది మీరు కామెంట్ రూపంలో చెప్తున్నాను. మీరు ఒక అరటి పండు తీసుకోండి, మధ్యలోకి కోయండి. అడ్డంగా కోసేసిన తర్వాత పటిక ఏ షాప్ లోకి వెళ్ళి అడిగినా పటికిస్తారండి. అంటే కొంతమంది దిష్టి కోసం ఇంటి ముందర పెడతారు కదండి, అది దిష్టి కోసం కాదండి. అది మన రోగాల్ని బాగు చేయటానికి వచ్చిన ఒక మంచి పదార్థం. ఈ పట్టికని మీరు రోట్లో బాగా దంచి పొడి పొడిగా చేసుకోండి. ఈ పొడిగా చేసుకున్నది మీరు ఒక కడాయి అంటే ఒక బాండీ తీసుకుని కింద మంట వెలిగించి మీరు తిప్పుతూ ఉంటే గెరెటతో అది లిక్విడ్ అయిపోతుందండి. అంటే మీ పౌడర్ ఉంది చూసారండి, పౌడర్ అంతా లిక్విడ్ అయ్యి దానిలో ఉన్న నీరంతా ఎగిరిపోతుందండి. మీరు కిలో పటిక వేస్తే దాదాపుగా మీకు వచ్చేది పటిక భస్మం 100 గ్రాముల నుంచి 150 గ్రాములే వస్తుందండి. మిగతాదంతా నీరు ఆవిరైపోతుంది. సో మీరు అలా తిప్పుతూ ఉండగా మీకేంటంటే తెల్లటి ఒక పదార్థము బాండీ చుట్టూ అంటుకుని ఉంటుందండి. ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దానిలో ఉన్న నీరంతా ఎగిరిపోయి మీరు ఒక తెల్ల అంటే మీకు ఒక కర్పూరపు ముద్ద ఎలా ఉంటుందో, ఎంత వెయిట్లెస్ గా ఉంటుందో, పటిక ఎంత వెయిట్ ఉంటుందో ఇదంత వెయిట్లెస్ గా తయారవుతుందండి ఈ పటిక భస్మం. ఈ పటిక భస్మాన్ని తీసుకుని మళ్ళీ దాన్ని దంచి చిన్న పొడిగా చేసుకుని 2 నుంచి 2.5 గ్రాములు లేదా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు చాలా మంది అడుగుతారండి టేబుల్ స్పూన్ అంటే మా ఇంట్లో రకరకాల టేబుల్ స్పూన్లు ఉన్నాయని. అందుకని నేను గ్రాముల ప్రకారంగా కూడా చెప్పానండి. ఒక 2 గ్రాములు మీరు ఒకవేళ ఇదే ఒక అరటిపండు అనుకోండి, మీరు కొయ్యాల్సింది ఇలా కోసేసి ఈ 2 గ్రాముల్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం పొడి పడేలాగా చేసి మీరేం చేయాలంటే దాని తర్వాత మీరు ఒక అరటి ఆకులో అండ్ ఇంకొకటి చెప్పటం మర్చిపోయాను, మీరు అరటి పండు తొక్క తీయకూడదు. అడ్డంగా ఇలా కోయటమే. కోసేసిన తర్వాత దానిలో పటిక భస్మాన్ని పెట్టిన తర్వాత మీరు దాన్ని ఒక అరటి ఆకులో చుట్టేసి రాత్రంతా ఆరు బయట ఉంచాలండి. ఆరు బయట ఉంచి ఉదయాన్నే మీరు ఆ తొక్క తీసేసి ఆ అరటిపండు అంటే అడ్డంగా కోయబడి పటిక భస్మం పెట్టిన అరటిపండుని ఉదయాన్నే బ్రష్ చేయకముందే నోరు పుక్కిలిచ్చేసి మీరు దాన్ని సేవనం చేయాలి. ఇది మీరు వారం రోజులు కనుక ఇలా సేవనం చేసినట్టయితే ఖచ్చితంగా పైల్స్ లో రక్తం పడుతూ ఉన్న పైల్స్ అయినా సరే, నొప్పి వస్తున్న పైల్స్ అయినా సరే, ఎటువంటి మొలలైనా సరే ఖచ్చితంగా తగ్గి తీరుతుందండి. మీరు ఇది వాడండి, అనుభవంలోకి తెచ్చుకోండి. తగ్గిన వారు కామెంట్లో మాకు తగ్గిందని పెడితే మాకు సంతోషం.